హాయ్ ఫ్రెండ్స్, నేను శారదాదేవి ఉపదేశాల్లో పార్ట్ 9 చెప్తున్నాను. వైరాగ్య భావన గురించి చెప్తున్నాను ఈరోజు నేను. మనుషులందరికీ కోరికలు లేకుండా పోతే ఏమవుతుందని ఒక శిష్యుడు ప్రశ్నించగా మాతృదేవి ఈ విధంగా సమాధానం ఇచ్చారు. వారు ఈ విధంగా ఎలా కాగలరు? ఆ విధంగా జరిగితే సృష్టి నిలిచిపోతుంది. అందరికీ కోరికలు నశించకుండా ఉండటం వల్లే ఈ ప్రపంచం నడుస్తుంది. కోరికలు ఉన్నంత వరకు మళ్ళీ మళ్ళీ జన్మించాలి. సంకల్పం ఉన్నంత వరకు పునర్జన్మ తప్పదు. సంకల్పం వల్లే మానవుడు ఒకదాని తర్వాత మరొక శరీరాన్ని ధరిస్తున్నాడు. కలకండా తినాలన్న కోరిక ఉన్నా మరొక జన్మ తప్పదు. కోరికలను ఒక చిన్న గింజతో పోల్చవచ్చు. నలుసు మాదిరి ఉన్న గింజ నుండే మహా వటవృక్షం పెరిగిన విధంగా కోరికలు ఉన్నంత వరకు పునర్జన్మ వచ్చి తీరుతుంది. ఈ పునర్జన్మ అనేది ఆత్మ ఒక గలీబు తీసి మరొక గలీబు తొడగడం వంటిది. అసంఖ్యాకుల్లో సంకల్పరహితులు ఒకరో ఇద్దరో ఉంటారు. మానవుని తెలివి ఏ పాటిది? తనకు ఒకటి కావలసినప్పుడు ఇంకొకటి అడుగుతున్నాడు. శివుని బొమ్మను చేయబోయి కోతిని చేస్తున్నాడు. కావున అన్ని కోరికలను భగవంతుని పాదపద్మల యందు అర్పించడం మంచిది. ఏది మనకు మంచిదో దాన్నే ఆయనకు ప్రసాదిస్తాడు. కానీ భక్తి వైరాగ్యాల కోసం ప్రార్థించడం కోరికల్లో చేరదు. కోరికలు లేకుండా చేయమని భగవంతుని కోరాలి. సంకల్పమే దుఃఖానికి మూలం. అది జనన మరణ పరంపరకు కారణం, ముక్తి మార్గానికి ఆటంకం. ఈ శరీరం ఉన్నంత వరకు సుఖం లేదు. సంసారం దుఃఖమయం. సుఖమనేది అర్థం లేని మాట మాత్రమే. గురుదేవుల అనుగ్రహం పొందిన వారు మాత్రమే ఆయనను భగవంతుడని తెలుసుకోగలరు. అదే వారికి నిజమైన ఆనందం. భార్యాభర్త చివరకు శరీరం ఇదంతా భ్రాంతే. ఈ పాశాలన్నింటి నుండి బయటపడితే గాని సంసారపు ఆవుల తీరం చేరలేము. నాయనా, ఈ శరీరం ఏమిటి? దహనం చేసినప్పుడు మిగిలేది 3 సేర్ల బూడిద. ఈ శరీరం ఎంతో బలిష్టంగా అందంగా ఉన్నా దాని పర్యవసానం మాత్రం 3 సేర్ల బూడిద. అయినప్పటికీ ప్రజలకు దానిపై అంత వ్యామోహం. భగవంతునికి జయమగుగాక. సంసార సుఖం అనిత్యం. సంసార వ్యామోహం తగ్గిన కొద్దీ నీవు ఎక్కువగా మనశ్శాంతిని పొందుతావు. ఈ ప్రాపంచిక బంధాలు అనిత్యం. నేడు అవి జీవిత సర్వస్వంగా కనిపించి మరునాడు మాయమవుతాయి. నీకు ఉన్న అసలు బంధం భగవంతునితోనే. నీ ప్రేమను మానవునిపై ఉంచితే దుఃఖం తప్పదు. అదే ప్రేమను భగవంతునిపై ఉంచితే నిశ్చయంగా సంతోషం కలుగుతుంది. ఇతరుల పట్ల నీ విధిని నిర్వర్తించు, కానీ నీ ప్రేమను మాత్రం భగవంతునికే సమర్పించు. ప్రాపంచిక ప్రేమ పడరాని పాటలు పెడుతుంది. హల్దార్ చెరువులో నీటి పక్షులు లేవటం, మునగటం, ఈదటం గురుదేవుడు చూశారు. ఆ పక్షులకు ఒక నీటి చుక్క కూడా అంటదు. అవి నీటిని విదిలించుకుంటాయి. వాటిని ఉదహరిస్తూ సంసారంలో ఈ పక్షుల్లా ఉండాలి. ప్రాపంచిక సంపదల నడుమ నివసిస్తూ మనస్సు నుండి వాటి పట్ల వ్యామోహాన్ని పూర్తిగా విడిచిపెట్టాలని గురుదేవులు చెప్పేవారు. ఆసక్తిని పూర్తిగా వదిలిపెట్టి సంసారంలో ఉండమని అందరికీ బోధించేవారు. మనోనిగ్రహం. దిగులు పడకు. కళ్ళు చెవుల మాదిరి మనస్సు యొక్క స్వభావం చంచలం. క్రమం తప్పక సాధన చేయి. ఇంద్రియాల కన్నా భగవన్నామం శక్తివంతమైంది. నిన్ను ఎప్పుడు కనిపెట్టి ఉన్న గురుదేవులను సదా స్మరిస్తూ ఉండు. నీ లోపాలను గూర్చి కలత చెందకు. భగవంతుని వదిలి మనస్సు వేరే విషయాల మీదకు పోతే ఆ వస్తువు అనిత్యమని తలిచి మనస్సును భగవంతుని పాదాల చెంత ఉంచి శరణాగతి పొందండి. మనస్సు సహజంగా దుష్కార్యాల వైపే మొగ్గుతుంది. సత్కార్యాలను ఆచరించడానికి వెనుకంజ వేస్తుంది. ఇదివల్ల నేను తెల్లవారుజామున 3 గంటలకు లేచి ధ్యానంలో కూర్చునేదాన్ని. అనారోగ్య కారణంగా ఒకరోజు లేవలేకపోయాను.
ఆ ఒక్కరోజు లేవనందుకు నా దైనందిన కార్యక్రమం అనేక రోజులు తలక్రిందులయ్యింది. అందుకే మంచి పనులు సాధించడానికి చంచలమైన పట్టుదల అవసరమని చెబుతున్నాను. భక్తురాలు: అమ్మా, అప్పుడప్పుడు నా మనసు కలత చెంది సుఖాలను ఆశిస్తుంది. ఇది నాకు భయం కలిగిస్తుంది. మాతృదేవి: భయపడకు. ఈ కలియుగంలో మానసిక పాపాలు పాపం క్రిందకు రావు. దీన్ని గురించిన నీ మానసిక వ్యధలన్నింటినీ తొలగించు. భయపడాల్సిన పని లేదు. భక్తుడు: దుష్ట సంకల్పాలను తొలగించాలని ఎంత ప్రయత్నించినప్పటికీ నాకు సాధ్యం కావటం లేదు. మాతృదేవి: అది పూర్వకర్మ ఫలితం. ఎవరైనా పట్టుపట్టి దాన్ని తప్పించుకోగలరా? కాబట్టి సత్సాంగత్యాన్ని అలవర్చుకో. మంచిగా ఉండడానికి ప్రయత్నించు. కాలక్రమంలో నీకు తప్పక జయం కలుగుతుంది. గురుదేవుని ప్రార్థించు. నేను కూడా నీ దగ్గరే ఉన్నాను. పల్లానికి పారడం నీటి స్వభావం, కానీ సూర్యకిరణాలు దాన్ని ఆకాశంలోనికి ఎత్తుతున్నాయి. అదేవిధంగా అల్ప విషయాల వైపుకు మరలడం మనస్సు స్వభావం, కానీ భగవంతుని అనుగ్రహం మనస్సును ఉత్తమ విషయాల వైపు పోయేటట్లు చేస్తుంది. అనేక సందేహాలతో మనస్సును కలవరపరుచుకోకు. ఒక చిన్న విషయాన్ని ఆచరణలో పెట్టడం ఎంత కష్టమో కదా. మరి ఎన్నో విషయాలతో మనసును నింపి తలకిందులవ్వటానికి మానవుడు సాహసిస్తున్నాడు. సర్వం మనస్సే. పవిత్రత అపవిత్రత అనేవి మనస్సులోనే ఉంటాయి. మనిషి మొదట తన మనస్సును కలుషితం చేసుకుని తర్వాతే ఇతర దోషాలను చూడగలుగుతున్నాడు. ఇతరుల లోపాలను గుర్తించడం వల్ల తనకేమైనా ప్రయోజనం కలుగుతుందా? అది తనకే అపకారం కలిగిస్తుంది. మంచి చెడ్డలను గురించి తర్జన భర్జన చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నవారందరూ ఆ పాపపుణ్యాల్లో పాలు పంచుకోవాల్సి ఉంటుంది. నీకు ఎవరైనా ఒకరి మంచిని చెడుని గురించి చెప్పారనుకో, నీవు ఎప్పుడు ఆ వ్యక్తిని గురించి తలచినా ముందుగా అతని మంచి చెడ్డలే నీకు జ్ఞాపకానికి వస్తాయి. దీనివల్ల అతని మంచి చెడ్డల సంస్కారం నీ మనసుపై కొంత పడి తీరుతుంది. నీ మనసులో దుష్టత్వం ఉండటం వల్లే నీకు శాంతి లభించడం లేదు. గురుదేవుల పనిని చేస్తూ ఆధ్యాత్మిక సాధనను కూడా అనుష్ఠించండి. శుష్క ఆలోచనలు పారదొరడానికి పని ఉపకరిస్తుంది. పని లేని వారి మనసులో శుష్క ఆలోచనలు పరుగులు తీస్తాయి. పని చేయని వాని మనసు ఏ విధంగా పవిత్రత చెందుతుంది? 24 గంటలు ధ్యానంలోనూ సద్భావనలోనూ ఎవరూ గడపలేరు. అందుకే పనిలో నిమగ్నమై ఉండటం తప్పనిసరి. అది మనసుకు ఆనందాన్ని ఇస్తుంది. ప్రశ్న: కర్మ వల్ల సిద్ధి ఏమాత్రం కలగదని కొందరు అంటారు. ఆధ్యాత్మిక మార్గంలో జపధాన్యాల వల్లే సిద్ధి కలుగుతుందా? మాతృదేవి: ఏది సిద్ధి కలిగిస్తుందో వారికి ఎలా తెలుస్తుంది? కొద్ది రోజులు జపధాన్యాలు చేసినంత మాత్రాన సర్వం సిద్ధిస్తుందా? మహామాయ ఆటంకం తొలగించకపోతే ఏదీ సాధ్యం కాదు. మొన్న ఒకడు బలవంతంగా జపధ్యానాలు చేయడం చేత మతిభ్రమణం కలిగిన సంగతి తెలియదా? మతి చలించిన వాని జీవితం నిరర్ధకం. అది మెదడులో ఒక కీలకం వంటిది. కీలు కొంచెం సడితే పిచ్చెక్కుతుంది. అలా కాని ఎడల అతడు మహామాయ వల్ల చిక్కుకొని తానే చాలా తెలివిగల వాణ్ణిగా భావిస్తాడు. బాగానే ఉన్నానని తలుస్తాడు. కానీ ఆ మరణం రెండో వైపు గట్టిగా త్రిప్పితే సరైన దారిలో నడిచి శాంతిని, ఆనందాన్ని అనుభవిస్తాడు. సరైన బుద్ధి వికాసం కలగడానికి భగవంతుని ఎల్లప్పుడూ స్మరిస్తూ ప్రార్థించాలి. ఎల్లప్పుడూ జపధ్యానాల్లో గడిపేవారు ఎంతమంది ఉన్నారు? మొదట్లో సరిగ్గానే సాధన చేస్తారు, కానీ వృద్ధస్థమానం ఆసనం మీద కూర్చోవటం వల్ల వారి మెదడు వేడెక్కుతుంది. తమను గురించి గొప్పగా భావిస్తారు. అనేక విషయాలను ఆలోచించడం వల్ల మానసిక ఆందోళనకు గురవుతారు. కాబట్టి మనస్సును అటు ఇటు తిరగనిచ్చే కంటే పనిలో నిమగ్నం అవ్వటం మంచిది. అందుచేత ఈ విషయాలన్నింటినీ ఆలోచించే తెలివిగా
నరేన్ నిష్కామకర్మ చేసే సంస్థను స్థాపించాడు. జపధాన్యాలు. పనిలో నిమగ్నమైనప్పుడు మనస్సు నిలకడగా ఉంటుంది. అయినప్పటికీ జపం, ధ్యానం, ప్రార్థనలు కూడా చాలా అవసరం. నీవు తప్పక ఉదయం సాయంత్రం ధ్యానం చేసి తీరాలి. పడవకు చుక్కాని ఏ విధంగా సహాయపడుతుందో ఆ విధంగానే జపధాన్యాలు కూడా నీ జీవితానికి చుక్కాని వలె పనిచేస్తాయి. సాయంకాలం ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆ రోజుల్లో చేసిన మంచి చెడ్డ పనులను గురించి ఆలోచించే అవకాశం కలుగుతుంది. క్రిందటి రోజున ఉన్న మానసిక స్థితికి ఈ రోజున ఉన్న మానసిక స్థితికి గల తేడాను కనిపెట్టవచ్చు. పనితో పాటు ఉదయం సాయంత్రం ధ్యానం చేయకపోతే నీవు ఏం చేస్తున్నావో నీకు ఎలా తెలుస్తుంది? జపధ్యానాలకు ఒక నిర్ణీత సమయం ఎంతో అవసరం. ఎప్పుడు మనకు మరణ సమయం ఆసన్నమవుతుందో చెప్పలేం. అది ఎప్పుడో అకస్మాత్తుగా వస్తుంది. దాని గురించి ఎవరికీ ముందుగా సూచన కూడా రాదు. కాబట్టి ఎన్ని పనులున్నప్పటికీ నియమాచరణ ముఖ్యం. పనుల్లో పూర్తిగా నిమగ్నమైనప్పుడు కూడా భగవంతుని స్మరించి ఆయనకు నమస్కరించాలి. మంత్రం శరీరాన్ని పరిశుద్ధం చేస్తుంది. జపం వల్ల మనిషి పవిత్రుడవుతున్నాడు. మానవ గురువు మంత్రాన్ని చెవిలో చెబితే భగవంతుడు ఆత్మలో శక్తిని ప్రవేశపెడతాడు అని చెబుతారు. ఒక భక్తుడు చిన్న మర్రి గింజను మాతృదేవికి చూపించి ఇలా అన్నాడు, చూడమ్మా, ఇది మనకు తెలిసిన గింజలన్నింటిలోకి చిన్నది. దీని నుండే ఒక మహావృక్షం బయటికి వస్తోంది. ఎంత ఆశ్చర్యం! దానికి మాతృదేవి మహావృక్షం వచ్చేది నిజమే నాయనా. బీజమంత్రం కూడా ఎంత చిన్నదో చూసావా? దాని నుండే దివ్యభావాలు, భక్తి, ప్రేమ, ఆత్మానుభూతి కలుగుతున్నాయి అని సమాధానం చెప్పారు. ఒక భక్తుడు మాతృదేవిని ఇలా ప్రశ్నించాడు, అమ్మ, తరుణోపాయం ఏమిటి? అప్పుడు అమ్మ గూటిలో ఉన్న ఒక గడియారాన్ని చూపిస్తూ, గడియారం టిక్ టిక్ అని కొట్టుకుంటున్నట్లు నిరంతరం భగవన్నామాన్ని జపిస్తూ ఉండు. అది నీకు సర్వం సమకూరుస్తుంది. అంతకు మించి చేయవలసింది ఏమీ లేదు. చేసిన పనికి ప్రతిఫలం అనుభవించక తప్పదు. కానీ జపం వల్ల దాని తీవ్రత తగ్గించవచ్చు. నాగిలికర్ర గుచ్చుకొని చీరుకుపోవలసి ఉంటే సూది గుచ్చినంత గాయంతో తప్పిపోవచ్చు. జప ఉపవాసాల వల్ల కర్మఫలాన్ని చాలా వరకు ప్రతిఘటించవచ్చు. ఒక శిష్యుడు నా మనసును ప్రశాంతపరిచి ఏకాగ్రం చేయలేకున్నాను అని ఆందోళన వ్యక్తం చేస్తూ ఉత్తరం రాశాడు. ఆ మాటలు విని అమ్మ ఇలా అన్నారు, ప్రతిరోజు 15-20 వేల సార్లు జపం చేస్తే మనసు శాంతిని పొందడం నేను చూశాను. అతన్ని ఆ విధంగా చేయమని వ్రాయి. దానివలన ప్రయోజనం కలగకపోతే అప్పుడు తెలియజేయమను. మనసును జపంలో నిలపాలి. కానీ ఎవరూ ఆ విధంగా చేయకుండానే నాకు ఫలితం ఎందుకు రావడం లేదు అని మాత్రం ఆక్షేపణ చేస్తారు. ప్రాతః, సంధ్య, సాయం సంధ్యలు భగవంతుడిని ప్రార్థించడానికి అనువైన సమయాలు. మనసు ఆ సమయంలో ప్రశాంతంగా ఉంటుంది. జపానికి సమయం పట్ల నియమాలు లేని మాట నిజమే. అయినా ప్రాతః, సాయంకాలాలు అనుకూలమైనవి. సమయం ఏదైనా ప్రతినిత్యం తప్పక జపం చేయి. ఏ ఒక్క రోజు కూడా మానడం మంచిది కాదు. సోమరితనాన్ని వదిలిపెట్టి నిర్ణీత సమయాల్లో జపధ్యానాలు చేయాలి. దక్షిణేశ్వరంలో ఉన్నప్పుడు తెల్లవారుజాము 3 గంటలకు లేచి జపధ్యానాలు చేసేదాన్ని. అనారోగ్య కారణాన ఒకరోజు ఆలస్యంగా నిద్ర లేచాను. బద్ధకంతో ఆ మర్నాడు ఇంకా ఆలస్యంగా లేచాను. క్రమంగా త్వరగా లేవాలనే బుద్ధి పుట్టడం లేదని తెలుసుకున్నాను. అప్పుడు నాలో నేను ఇలా అనుకున్నాను, ఆహా, చివరికి నేను సోమరితనానికి బానిసనైపోయాను కదా. తర్వాత పట్టుబట్టి త్వరగా లేవడం మొదలుపెట్టి క్రమంగా మామూలు అలవాటుకు వచ్చాను. అటువంటి విషయాల్లో తిరుగులేని సంకల్పం పాటించాలి. ప్రశ్న, అమ్మ, నేను జపం చేస్తున్నాను కానీ మనస్సును ఏకాగ్రం చేయలేకపోతున్నాను. మాతృదేవి, నీ మనసు ఏకాగ్రమైన కాకున్నా భగవన్నామాన్ని జపించు. ప్రతిదినం నిర్ణీత సంఖ్యలో జపం చేస్తే నీకు మేలు చేకూరుతుంది.
ప్రశ్న: అమ్మ ఇన్నిసార్లు చేయాలన్న లెక్క మనసులో పెట్టుకుని జపం చేయవచ్చా? మాతృదేవి: లెక్క మీద మనసు ఉంచి జపం చేస్తే దాని మీద నీ మనసు ఏకాగ్రం అవుతుంది. కాబట్టి లెక్కపై మనసు పెట్టక జపం చేయమని సలహా ఇస్తున్నాను. జపమాలతోనూ వ్రేళ్లతోనూ లెక్క పెడుతూ జపం చేయడం అనేది మనసును భగవంతుని వైపు మరల్చడం కోసమే. అటు ఇటు పరుగులు తీయటం మనసు సహజ స్వభావం. ఈ విధానం వల్ల మనస్సు భగవంతుని వైపు ఆకర్షింపబడుతుంది. జపం చేస్తున్నప్పుడు మనసు భగవద్రూపంలో లీనమైనప్పుడు జపం ఆగిపోతుంది. అదే ధ్యానం సిద్ధిస్తే సర్వం సమకూరుతుంది. జపం చేసేటప్పుడు హృదయపూర్వకంగా నిష్కాపట్యంతో శరణాగతితో చేయి. జపధ్యానాలు ప్రారంభించడానికి ముందు ఈ ప్రపంచంలో నీవు పూర్తిగా నిస్సహాయుడు అని తలచి నీ గురువు ఉపదేశించిన విధంగా సాధనకు ఉపక్రమించు. జపం చేస్తున్నప్పుడు ఇష్టదేవతను ధ్యానించాలి. ధ్యానంలో మొదట ఇష్టదేవత ముఖం కనిపిస్తుంది. అయినా పాదాలతో ప్రారంభించి పూర్తి రూపాన్ని ధ్యానించాలి. శిష్యుడు: అమ్మ, జపం చేస్తున్నప్పుడు మా మనసు ఎందుకు లీనం కావడం లేదు? మాతృదేవి: అది క్రమంగా జరుగుతుంది. మనసు ఏకాగ్రం కాకపోయినప్పటికీ జపం మానవద్దు. నీ విధులను కూడా నిర్వర్తించు. జపం చేస్తున్నప్పుడు దాని అంతటా అదే గాలి లేని చోట ఉన్న దీపశిఖలా నిలుస్తుంది. గాలి వల్లే కదా దీపం కదిలేది. అదేవిధంగా మన ఆలోచనలు, కోరికలు మనస్సును కలవరపరుస్తాయి. ధ్యానం సాధ్యం కాకపోతే జపం చేయి. జపం వల్ల సిద్ధి కలుగుతుంది. మనస్సు ధ్యానం వైపు మొగ్గితే మంచిదే, కానీ బలవంతంగా అలా చేయకూడదు. శిష్యుడు: తీవ్రమైన భక్తిభావం లేకుండా కేవలం జపం చేయడం వలన ప్రయోజనం ఏమైనా ఉందా? మాతృదేవి: నీ అంతటి నీవు నీళ్ళలో దూకినా లేక ఇతరులు నిన్ను త్రోసినా నీ బట్టలు తడిసిపోతాయా లేదా? నీ మనసు ఇంకా అపక్వ స్థితిలో ఉన్నందువల్ల ప్రతినిత్యం ధ్యానం చేస్తుండాలి. అది మనసును ఏకాగ్రపరుస్తుంది. ఎల్లప్పుడూ నిత్యానిత్య వివేచన కూడా చేస్తూ ఉండు. నీ మనసు దేని మీదకైనా మరలినప్పుడు ఆ వస్తువు అనిత్యం అని తలపోయి ఈ విధంగా మనసును ధ్యానం వైపుకు తీసుకురావాలి. ఒకసారి ఒకడు గాలం వేసి చేపలను పడుతున్నాడు. అప్పుడు ఆ మార్గం గుండా మేళతాళాలతో ఒక పెళ్లి ఊరేగింపు సాగిపోతుంది. కానీ అదే సమయంలో గాలానికి కట్టి నీటిపై తేలుతున్న బెండు మునుగుతుందేమో అనే ధ్యాసలో అతని మనసు ఏకాగ్రమై ఉంది. ఆధ్యాత్మిక సాధకుని మనస్సు కూడా అంత స్థిరంగా ఉండాలి. మనస్సు సహజంగా అస్థిరమైనది. కాబట్టి ప్రారంభంలో మనస్సును నిలపడానికి ప్రాణాయామం కొంత చేసి తర్వాత ధ్యానానికి ఉపక్రమించాలి. మనస్సు నిలకడ చెందడానికి ఆ ప్రాణాయామం ఉపకరిస్తుంది. కానీ దాన్ని అతిగా చేస్తే మెదడు వేడెక్కుతుంది. భగవద్దర్శనాన్ని గురించి కానీ ధ్యానాన్ని గురించి కానీ నీవు మాట్లాడవచ్చు, కానీ మనస్సే సర్వం. అది నిశ్చలమైతే సర్వం సిద్ధిస్తుంది. దాన్ని మాత్రం మరవద్దు. కాలక్రమంలో మనస్సే గురువవుతుంది. కొంతసేపు పూర్తి ఏకాగ్రత భగవంతునికి ప్రార్థన, ధ్యానం ఏకాగ్రత లేకుండా గంటల తరబడి చేసిన దానికన్నా ఉత్తమం. ధ్యానసిద్ధుడు తన హృదయంలో భగవంతుని దర్శించి భగవద్వాణిని వింటాడు. అతని మనస్సంకల్పం వెంటనే సిద్ధించి ప్రశాంత వర్షం కురుస్తుంది. శారదాదేవి జీవితం ఉపదేశాల్లో పార్ట్ 9 ఈరోజుతో అయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ పార్ట్ 10 చెప్తాను. పార్ట్ 10లో పురుషకారం దైవకృప గురించి చెప్తాను. నేను చెప్తున్న ఈ శారదాదేవి జీవితం ఉపదేశాలు మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.